హలో అందరికీ నమస్తే అండి. అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి. ఇక నేను చెప్తున్న ఈ లెవెల్స్ నా వ్యూ మాత్రమే. దయచేసి మీరు మీ ఓన్ అనాలిసిస్ చేసుకొని మాత్రమే నిర్ణయం తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఇక డైలీ మనం చెప్తున్న లెవెల్స్ చాలా అద్భుతంగా పనిచేస్తున్నాయి. నిన్న మనం చెప్పిన లెవెల్స్ చూడండి, 46,369 మరి ఎంతమంది డ్రా చేసుకొని ఇక్కడ ట్రేడ్ తీసుకున్నారో నాకైతే తెలియదు. కానీ నేనైతే ఇక్కడ చూడండి, రిజెక్షన్ తీసుకున్న తర్వాత ఇక్కడ ఆర్డర్ పెట్టాను. ఆర్డర్ అంటే ఈ క్యాండిల్ రిజెక్షన్ తీసుకోగానే ఆర్డర్ పెట్టాల్సింటే ఇక్కడ ఈ రెండు క్యాండిల్స్ చూడండి, 920 925 క్యాండిల్స్ కొంచెం డౌట్. అంటే నిన్న మొన్న అలాగే జరిగింది, ఈరోజు కొంచెం అలా జరుగుతుందో లేదో అని ఈ రెండు క్యాండిల్స్ కొంచెం అనుమానంగా ఆలోచిస్తున్న టైంలో ఈ 930 క్యాండిల్ అప్ మూవ్ తీసుకునేటప్పుడు ఈ వీవ్యాప్ దాటేటప్పుడైతే నేను ఆర్డర్ పెట్టాను. జస్ట్ ఆర్డర్ పెట్టే లోపల అది పైకి వెళ్ళిపోయింది, చాలా పాయింట్స్ పైకి వెళ్ళిపోయింది. ఆర్డర్ ఎగ్జిక్యూట్ అవ్వలేదు నాది. ఆ ఆర్డర్ కనుక ఎగ్జిక్యూట్ అయ్యి ఉంటే ఈరోజు మంచి పాయింట్స్ తీసుకునే వాళ్ళని చూపిస్తాను మీకు. ఆర్డర్ 1 మినిట్ అండి. ఇక్కడ చూడండి, క్యాన్సిల్ అని పెట్టాను. అంటే 46,300 సిఈ 938కి ఇక్కడ చూడండి, 938కి పెట్టాను ఆర్డర్. 38కి పెట్టాను, 2 లాట్లు పెట్టాను. అయితే 380 నుంచి అది 450కి వెళ్ళిపోయింది. 450కి వెళ్ళిపోయిన తర్వాత నేను మళ్ళా 410 420 అలా పెడదామని చూస్తున్నాను. ఇక అక్కడి నుంచి రాలేదు. ఇక వేరే ట్రేడ్లు చేసి నేను కొంచెం 480 ప్రాఫిట్ తీసుకున్నాను. చూడండి, అదే 380ది లాస్ట్లో మనం ఆర్డర్ పెట్టాం కదా, ఇది చూడండి ఎంతకి వెళ్ళండి, 907 907. 380 టు 880 వేసుకున్నా కూడా 500 పాయింట్స్ అబోవ్ వెళ్ళింది. చాలా మంచి పాయింట్స్ మిస్ అయ్యానండి నిన్న, ఈరోజు ఏంటో అలా జరుగుతుంటుంది. ఇలా అంటే అన్ని పాయింట్స్ డైలీ క్యాచ్ చేయకపోయినా కూడా మన క్యాపిటల్ని ప్రొటెక్ట్ చేసుకోవడంలోనే సక్సెస్ అండి. అలా మిస్ అయిన తర్వాత ఏదేదో ట్రేడ్లు చేసి ఎక్కడెక్కడో ఎంట్రీ తీసుకొని బిగ్ లాస్ అయ్యే కంటే మనం లాస్ కాకుండా మన క్యాపిటల్ని కాపాడుకోవడమే మంచి సక్సెస్ అని నేను అంటాను. మన క్యాపిటల్ని కాపాడుకుంటూ ప్రాపర్ స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకుంటూ ముందుకెళ్తుంటే మంత్లీలో 2-3 టైమ్స్ ఇటువంటి డేస్ మనకి సక్సెస్ అయినా కూడా మనం చాలా మంచి ఇన్కంలో ఉంటాం. దయచేసి అర్థం చేసుకోగలరు. ఇక చూడండి, ఈ విధంగా ముందుకెళ్ళిన తర్వాత బ్యాంక్ నిఫ్టీలో ఈనాటి మన లెవెల్ వచ్చేసి 46,920 అండి. మన ఇండికేటర్ ప్రకారం మన లెవెల్ వచ్చేసి 46,920. 46,920 అండి. ఇది డ్రా చేసుకోండి. ఇక ఇంకా లెవెల్స్ ఉన్నాయండి. 46,980. ఇక్కడ నేను వేరే నా అప్స్టాక్ అంటే వాటిల్లో డ్రా చేస్తున్నాను. ఆ లెవెల్స్ అన్నీ ఈ యాప్లో మిస్ అయి ఉన్నాయి. 47,114, 47,114. ఇక 47,186 ఇలా అన్నీ ఉన్నాయండి. వీడియో మీకు లేట్ అవుతుంది, రేపైనా చెప్తాను, లేదంటే మీరు డ్రా చేసుకోండి. 47,186, అదేవిధంగా 47,384, అదేవిధంగా 47,464, 47,114, తర్వాత 47,186, 47,384, 47,464, అదేవిధంగా 47,510, 47,610,
683. ఇవన్నీ లైన్స్ నేను రేపటికి డ్రా చేసి పెడతానండి. అంటే మీకు ముందే చెప్తున్నాను, ఈ లెవెల్స్ అన్నీ నా వేరే ఫైర్స్ యాప్లో డ్రా చేస్తున్నాయి, దీంట్లో మిస్ అయ్యాయి, నేను చూసుకోలేదు. అంటే ముందు డ్రా చేసి పెట్టినాకంటే మీకు చెప్పడమే పర్ఫెక్ట్గా ఉంటుంది, లైవ్లో చెప్పడమే బెస్ట్. ఇంకొకసారి మీరు వీడియో పాస్ చేసుకొనైనా నేను చెప్పిన లెవెల్స్ డ్రా చేసి పెట్టుకోండి. రేపటికి నేను ముందుగానే ఈ లెవెల్స్ అన్నీ డ్రా చేసి పెట్టేసి ఉంటాను. ఈరోజుటి లెవెల్ అయితే ఇదండి, 46,920. ఇక అదేవిధంగా నిఫ్టీలో చూద్దాం ఏం జరిగిందో. నిఫ్టీలో చూడండి, నిఫ్టీలో కూడా 22,040 నియర్ బై, 22,040 నియర్ బై రిజెక్షన్ తీసుకొని మంచి అప్ మూవ్ ఇచ్చిందండి. 22,000 నేను మనం చెప్పుకున్న లెవెల్ 22,164 దగ్గర చాలాసేపు కన్సాలిడేషన్ తీసుకొని బాగా కొంచెం డౌన్కి వచ్చి 22,080 వరకు వచ్చి మళ్ళీ అక్కడి నుంచి అప్ మూవ్ తీసుకుంది. మంచి బుల్లిష్ మూవ్ ఉంది కాబట్టి మన లెవెల్ని బిగ్ క్యాండిల్తో క్రాస్ అయిందండి. 22,196 వరకు వెళ్ళింది. అదేవిధంగా ఈనాటి మన ఇండికేటర్ ప్రకారం మన లెవెల్ వచ్చేసి 22,096, 22,096 అండి. డ్రా చేసుకోండి. 22,096 ఇదండి. చూడండి, బిగినర్స్కి చాలా 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 బాగా ఉపయోగపడుతుంది. మీరు గమనించండి ఎంత బాగా ఈ లెవెల్స్ ఉపయోగపడుతున్నాయంటే నాకే చాలా ఆశ్చర్యంగా ఉంది. ఈ లెవెల్స్ ఇంత బాగా పనిచేస్తాయని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎవరైనా ఈ లెవెల్స్ వాడి ట్రేడ్ చేస్తుంటే దయచేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఎందుకంటే ఇంకొంతమంది కొత్త వారికి ఈ వీడియో షేర్ అవ్వాలనే నా ఉద్దేశం, అంటే ఇంకొంతమందికి తెలియాలనే ఉద్దేశంతోనే నేను చెప్తున్నాను. అందుకనే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయమని కోరుతున్నానండి. థ్యాంక్ యూ అండి. ఉంటాను. మళ్ళీ రేపటి వీడియోలో కలుసుకుందాం. నమస్తే.